అన్యాయం జరిగితే చట్టాన్ని ఎలా వాడుకోవాలో తెలిపే ఈ విశ్లేషణకు స్వాగతం. సూటిగా విషయంలోకి వెళ్దాం. కోర్టు ఖర్చులు తడిసి మోపెడవవుతాయనే భయంతో చాలామంది న్యాయ పోరాటానికి వెనకడుగు వేస్తుంటారు. నిజంగా భయపడాలా? సరే, అసలు అన్యాయం జరిగితే మొదట చేయాల్సిందేంటి? వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చెయ్యాలి. ఈ ప్రక్రియను 3 సింపుల్ స్టెప్స్లో చెప్పొచ్చు. ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ నమోదు, ఆపై కేసు కోర్టుకు వెళ్లడం. ఇక్కడ కీలకాంశమేంటంటే, మనం ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఇలా ఎఫ్ఐఆర్ నమోదు కాగానే ఆటోమేటిక్గా కేసు న్యాయ వ్యవస్థ పరిధిలోకి, అంటే నేరుగా కోర్టుకు వెళ్ళిపోతుంది. ఇక్కడే అసలు పాయింటే. బాధితుల తరపున వాదించడానికి ప్రభుత్వమే ఉచితంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఏర్పాటు చేస్తుంది. అంటే కేవలం డబ్బుల్లేవని లేదా కోర్టు ఖర్చులకు భయపడి అన్యాయాన్ని మౌనంగా భరించాల్సిన అవసరమే లేదు. మరి ఇలా ఉచిత న్యాయ సహాయం ఉందని తెలిసాక మరింతమంది ధైర్యంగా అన్యాయాన్ని ఎదురుస్తారంటారా? ఆలోచించండి.